ఈ వార్తలు వాస్తవాల్లో మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు అయచితం శ్రీధర్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ నిన్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు. సుప్రీంకోర్టుకు ఈడీ ముందే చెప్పింది అరెస్టు చేయబోము, కేవలం దర్యాప్తు చేస్తాం లేదంటే విచారణ చేస్తామని మాత్రమే చెప్పింది. కానీ సుప్రీంకోర్టుకు ఈడీ ఇచ్చిన మాటే ఈడీ తప్పి అరెస్ట్ చేసింది. ముమ్మాటికి రాజకీయ చర్య అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడిన గేమ్ ప్లాన్గా చూస్తోంది. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలకు పిలుపునిచ్చింది పార్టీ. రైట్, రవికుమార్ గౌడ్ గారు, దర్యాప్తు అని చెప్పి దాదాపు నిన్న మధ్యాహ్నం దాకా దర్యాప్తు లేదా సోదాలు చేస్తున్నామని చెప్పి సాయంత్రం అరెస్ట్ చేశారు కవిత గారిని. సో కవిత గారి అరెస్టు విషయంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కార్యక్రమాలు ఎట్లా చేయబోతున్నారు? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికీ నమస్కారం. కవిత అరెస్టు అన్నది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటిది. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఇంకింత దెబ్బతీయాలన్నటువంటి దుర్బుద్ధితోటి చేసినటువంటి రాజకీయ కుట్ర. దాంట్లో ఇంకా ఇంకే అవసరం లేదు. దానికి రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కలిసి కూడబలుపుకొని చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర. ఎందుకు అంటే ఇవాళ మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ఏమరపాటులో వచ్చినటువంటి ఒక ప్రజల తీర్పు, ఒక విలక్షణమైనటువంటి తీర్పు నేపథ్యంలో వెంటనే ఈ 100 రోజుల్లోనే ప్రజల్లో వచ్చినటువంటి పునరాలోచన, అరే ఎక్కడో పొరపాటు చేసినమే అన్నటువంటి ఒక భావన ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజల్లో బలంగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి తరుణంలో దాని నుంచి మళ్ళీ ఎందుకు అంటే ఈ రెండు పార్టీలకు కూడా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో తెలంగాణ అస్తిత్వాన్ని ఎత్తిపట్టినటువంటి 2 దశాబ్దాలుగా ఎత్తిపట్టి తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు ఒక బలమైన రక్షణ కవచంగా నిలబడినటువంటి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయటం కోసం చేసినటువంటిది ఇది. ఎందుకు అంటే ఏ ఒక్కటి కూడా కనీసం ఇవాళ జరిగినటువంటి అరెస్టు సందర్భంలో అసలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది విషయం. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆ సుప్రీంకోర్టు తీర్పులను కూడా బేఖాతరు చేయటం ఒకటి. సుప్రీంకోర్టు తీర్పులో కూడా అనేక సందర్భాల్లో వచ్చినటువంటి కూడా ఏంటంటే ట్రాన్సిట్ ఆర్డర్ ఉండాలి. ఇవాళ నిన్న 2 ఆ ట్రాన్సిట్ ఆర్డర్ అనేది కనీసం లేదు. ఎందుకో ట్రాన్సిట్ ఆర్డర్ ఏంటంటే దానికి అది ఏంటంటే మళ్ళీ వివరాలకు పోతే లీగల్ చెప్తాను, నేను కూడా చెప్తాను. 2 మూడవది, ఒక మహిళని అరెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి నిబంధనలు కనీసం ప్రాథమికంగా ఈ దేశంలో ఒక ప్రాథమికంగా మహిళని మళ్ళీ కవిత గారు ఒక ప్రముఖమైనటువంటి ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నది, ఒక సోషల్ పర్సనాలిటీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి కనీసం రాత్రిపూట చేసేటప్పుడు మళ్ళీ అందులో విత్ ఇన్ ద స్టేషన్ కాదు, ఒకవేళ హైదరాబాద్లోనే అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లోనే తీసుకుపోయినప్పుడు ఇంకేదో వెంటనే జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయటమో లేకపోతే అటువంటి ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 2000 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడి నుంచి ఒక 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్ తీసుకుపోతున్నప్పుడు ఓవర్ నైట్ రాత్రి తీసుకుపోవటం అనేది ఎంత కనీసం సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ కానీ దానికి సంబంధించినట్టుంది. మూడవది వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చిందన్నది కూడా ఆల్రెడీ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ జరుగుతున్నట్టు సెర్చ్ పేరు మీద కేవలం సోదాల పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు చేసింది ఏంటి అంటే కేవలం సోదాల పేరు జస్ట్ ఇదంతా కూడా వాళ్ళ ప్లాన్లో భాగంగానే చేసింది. ఇవాళ ఒకటి మాత్రం, ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది ఏంటంటే అటు ఈడీని, సిబిఐని, తర్వాత ఇంకేమైనటువంటి ఐటీని, ఏ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను దేన్ని కూడా కేవలం రాజకీయ ప్రత్యర్థులని లొంగ తీసుకోవటం కోసమో, బ్లాక్మెయిల్ చేయడం కోసమో, బెదిరించుకోవడం కోసమో చేసినటువంటిదే జరిగినటువంటి చూస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను. ఇప్పటికీ 10 ఏళ్ల కాలంలో వీటన్నిటి ఆధ్వర్యంలో దాదాపు 5000 కేసుల్ని పైగా చేస్తే మొత్తం వాటిలో 95% రాజకీయ ప్రత్యర్థుల మీద వేసినటువంటి
వాటిలో ప్రూవ్ అయినవి ఎంత అంటే 0.42%. అంటే ఎంత ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని రాజకీయ అవసరాల కోసము ఈ 70 ఏళ్ల చరిత్రలో ఇంత దుర్మార్గంగా వాడుకున్నటువంటిది ఇవాళ మోడీ ప్రభుత్వం. కాబట్టి దీనికి భయపడేది ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవ పోరాటం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళం, నిలబడినటువంటి వాళ్ళం. కవిత గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నుంచి కాదు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులకు, ఆంధ్ర తొత్తులకు సంచులు మోస్తున్నటువంటి టైంలో తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడినటువంటి ఆడబిడ్డ కవిత గారు. ఖచ్చితంగా ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటాం. ఇవాళ రాజకీయ పార్టీగా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఇటువంటి అన్నిటిని ఎదుర్కొని ఇవాళ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ ఒకటి శ్రీరామరక్ష పడికని రక్షణ కవచం అన్నటువంటి దాన్ని ప్రూవ్ చేస్తాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఇంకింత ప్రతిష్టను దెబ్బతీయడం కోసం చేసి ఈ కుట్రని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ప్రజలకు దీనికి దాంట్లో ఉన్నటువంటి కుట్రలన్నిటి కూడా విరమర్చి చెప్పడమే మా ఉద్దేశం. లలిత రెడ్డి గారు, ఎటువంటి ట్రాన్సిట్ లేకుండా, వాలంటీర్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది అంటే ఏ రూల్ ఫాలో అయ్యే వాళ్ళు చేసినట్టు? సో ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ సెల్గా ఏమి ఫాలో కాలేదు వాళ్ళు. ఎప్పుడైతే పర్టికులర్ పర్సన్ ని అరెస్ట్ చేయాలి, ఒకవేళ ఆ పర్సన్ వేరే స్టేట్ కి సంబంధించిన వాళ్ళైతే మటుకు ట్రాన్సిట్ వారెంట్ అనేది మస్ట్. సో వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ వాళ్ళు ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అది ఈ చట్ట ప్రకారం ఇల్లీగల్. ఓకే, ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది? తప్పకుండా వీళ్ళు ఏదైతే ఇల్లీగాలిటీ కమిట్ చేశారో ఆ ఇల్లీగాలిటీని కోర్టు ముందు మేము చెప్తాము. సో అక్కడ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఢిల్లీలో ఉన్న న్యాయవాదులు కోర్టు ముందుకి వాళ్ళు చేసిన స్టెప్ టు స్టెప్ ఏదైతే వాళ్ళు కావాలని ఒక ప్లాన్ ప్రకారము కోర్టులో పెండింగ్ ఉంది కేసు, వాళ్ళకి తెలుసు, ట్యూస్డే రోజు పోస్ట్ అయ్యి ఉంది, కోర్టులో ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ అండర్టేకింగ్, కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమన్నారు. సో వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ని వాళ్ళు ఆనర్ చేయలేదు. అది ఒకటి, అది కూడా కోర్టు ముందు, సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు ఇచ్చిన దాన్నే వాళ్ళు ఇది కాలేదు, స్టిక్ ఆన్ అవ్వలేదు. దానికి స్టిక్ ఆన్ అవ్వకుండా సెకండ్లీ ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఓన్లీ సర్చ్ అన్నారు, నోటీస్ ఏమి ఇవ్వలేదు. చేసినట్టుగా ముందే ఫ్లైట్ టికెట్ కవిత గారి పేరుతో బుక్ చేసుకొని రావడం అంటే డెఫినెట్గా సాయంత్రం ఇంకా అరెస్ట్ చేసి తీసుకెళ్తాం, ఇదంతా సోదాలు, ఇదంతా ఊరికే ఏదో అట్లా కాసేపు టైం పాస్ చేయడానికి లేదా ఆ టైప్ ఆఫే కనిపించినట్టుగా ఉందా? అంటే అదే కనిపిస్తుంది. యాక్చువల్గా వాళ్ళు అంత పెద్ద అత్యుత్తమ ఏదైతే సంస్థ ఉందో అలాంటి సంస్థ ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏదైనా ఉంటే ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఆల్రెడీ కోర్టులో ఉంది కదా, కోర్టు కూడా చెప్పొచ్చు ఇలా ప్రూవ్ అయింది. ఒకవేళ నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు కవిత గారికి అగేన్స్ట్ గా దొరికి ఉంటే మాకు ఇలా దొరికాయి, బికాస్ నిన్న ఎస్టర్డే కేసు ఉండే, సో అప్పుడే కోర్టు వారి ముందు వాళ్ళు చెప్పాల్సింది ఇలా ఉంది, మేము వెళ్తున్నామని. పోనీ అట్లీస్ట్ వాళ్ళు మధ్యాహ్నం వచ్చినప్పుడైనా వి కేమ్ ఫర్ దిస్ పర్పస్ ఏదైతే ఉందో అరెస్ట్ అని చెప్పాల్సింది. చెప్పలేదు, ఓన్లీ సర్చ్ చేస్తున్నామని చెప్పారు. అంటే జస్ట్ టైం పాస్ చేశారు. ఈవినింగ్ 5 కోర్టు టైమింగ్ ఏదైతే అయిపోయే వరకు టైం పాస్ చేసి, సాటర్డే రేపు సండే కొంచెం ఎట్లైనా కోర్టు ప్రొవిజన్స్ అవన్నీ కూడా యాక్టివ్ గా ఉండదు కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే సండే, నెక్స్ట్ సాటర్డే సండే. సో ఇదంతా ఒక పద్ధతి ప్రకారము కావాలని ఒక ప్లానింగ్ ప్రకారం చేసినట్టుగా ఉంది. నిజంగా వాళ్ళు అంతగా చేయాలి అనుకుంటే ఓపెన్ గా రావచ్చు, ముందు చెప్పొచ్చు, మార్నింగే చెప్పాల్సింది. అట్లీస్ట్ మనం కోర్టుకు అప్రోచ్ అయ్యేవాళ్ళం. మధ్యాహ్నం తెలిసినా కూడా కోర్టులో ఇలా సో సంగతి అని చెప్పేవాళ్ళం. సో అవన్నీ అవాయిడ్ చేసుకుంటేనే వాళ్ళు ఇంటెన్షనల్లీ ఈ ప్రీ ప్లాన్తో వచ్చి వాళ్ళు దే హ్యావ్ డన్ దిస్ అన్నమాట. రైట్. శ్రీధర్ గారు, ముందు ఈడీ తర్వాత మోడీ అనేది జనరల్గా రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటారు. మోడీ రావడం తర్వాత ఈడీ రావడం, లేదా ఈడీ రావడం మోడీ రావడం. నిన్న అదే ఎట్లా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది? అంటే సాధారణంగా ప్రజల్లో వ్యాపించి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఐటీ, సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జీవ సంస్థలుగా భావిస్తున్నారు. అదే ఆరోపణ, ఇంకేదైనా కానీ వాస్తవం కావచ్చు. వాటికి మద్దతు ఇచ్చే విధంగా, బలపరిచే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. ఈడీ విషయంలో మనం చూద్దాం. ఒక సమాజంలో ప్రముఖమైన వ్యక్తి, చట్టసభల్లో సభ్యురాలుగా ఉన్న కవిత గారిని ఆగమేఘాల మీద అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత కొంపలంటూ పోయే సమస్య ఏమి లేదు. సాధారణంగానే పెద్ద పెద్ద క్రిమినల్స్ అయితేనో చేస్తేనో పారిపోతారనే అనుమానం ఉన్నప్పుడు విదేశాలకు చాలామంది విదేశాలకు వెళ్ళిపోయారు మోడీ హయాంలో. ఇవాళకి విజయమాల్య గారు హ్యాపీగా బర్మడాలు వేసుకొని బీర్ బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని వదిలేశారు.
చట్ట సభల్లో ఉన్నవాళ్ళు, సమాజంలో ఒక పలుకుబడి ఉన్నవాళ్ళు, పద్ధతిగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా అందుబాటులో ఉండేవాళ్ళు. అదొక్కటి చాలా ముఖ్యం. విచారణలో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆరోపితుడు అందుబాటులో ఉంటాడా ఉండడా. కానీ అది కాదు కదా. ఇంతకుముందు ఢిల్లీలో కూడా 3-4 సార్లు ఆమె ఈడీ ముందుకు వెళ్ళేది, ఇక్కడికి వాళ్ళు వచ్చారు. ఇంత ఉన్నప్పుడు ఆగమేఘాల మీద అరెస్ట్ చేయడం అంటేనే రాజకీయ ప్రేరేపితమని అర్థం చేసుకోవాలి. ఆగమేఘాల మీద, ఎందుకంటే చట్టం తన పని తను చేసుకోవచ్చు, తప్పులేదు, ఎవరు కాదంటారు, చట్టానికి అందరూ విధేయులే. కానీ ఆగమేఘాల మీద చేయడం ఒకటైతే, రెండవది ఇందాక మేడం చెప్పినట్టుగా కోర్టు సమయం అయ్యేంత వరకు కూడా రహస్యంగా ఉంచి అరెస్టు విషయాన్ని సాధారణంగా ఏమనుకుంటాం మనం, న్యాయవాదులు కూడా ఏమనుకుంటారు, సుప్రీంకోర్టులో వీళ్ళు ఒక హామీ ఇచ్చారు, అరెస్ట్ చేయమన్నారు, మళ్ళీ విచారణకు వచ్చి ఉంటారేమో, సోదాలు చేస్తారేమో, సోదాలు చేయొచ్చు, విచారణ చేయొచ్చు, అదేదో అనుకున్నారు. కానీ అందరినీ బోడి కొట్టించి మాయ చేసి 5 గంటల 20 నిమిషాల వరకు, అంటే కోర్టులు తాళాలేసి బంటోత్తులు కూడా బయటకు వెళ్ళిపోయేదాకా చూసి అప్పుడు చావుకబురు చల్లగా చెప్పినట్టుగా అరెస్ట్ వారెంట్ చేతిలో పెట్టి, ఇంత అక్కర్లేదు. మరి పొద్దునే వచ్చి కూర్చున్నారు కదా, అంతసేపు ఏం చేశారు? ఒక్క మాట కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నామన్న మాట కూడా 5:20 దాకా చెప్పలేదు. అంటే ఎక్కడ కోర్టుకు పోతారో, మళ్ళీ ఎక్కడ కోర్టులు ప్రతిస్పందిస్తాయో, ఎందుకంటే ఆ చేదు అనుభవం ఉంది వీళ్ళకి. రౌస్ రెవెన్యూ కోర్టు గతంలో కూడా వీళ్ళని ప్రశ్నించింది, ఏంటి కేసు ఏంటి, వ్యవహారం ఏంటి, మీరు ఏంటి, ఏం చెప్తున్నారు, ఏం జరుగుతోందని. కాబట్టి ఆ భయం చేత కోర్టు సమయం అయ్యేదాకా ఉండి చేశారు. ఇది ప్రధానంగా రాజకీయ ప్రేరేపితమైంది. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ, ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కుమ్ముకే చేసినట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం అంటూ పేర్కొండి వాళ్ళ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల బాట పట్టింది. దాంతోపాటుగా మోడీ వెంటే ఈడీ, మోడీ ముందు రాష్ట్రానికి రావడం, లేదంటే ఈడీ రావడం, లేదంటే ఈడీ ముందు రాష్ట్రానికి రావడం, తర్వాత మోడీ రావడం, ఇదే తంతు కొనసాగుతుందంటూ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడు ఇదే విధంగా కొనసాగుతుందనే వార్త మనం ఒకటి చూస్తున్నాం. ఇప్పుడు మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో జరుగుతుండగానే ఇక్కడ ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగింది. రవికుమార్ గారు, దీంట్లో బడే బాయ్ చోటే బాయ్ల బంధం బయటపడింది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో దాన్ని ఎట్లా ఇవాళ ఇద్దరు కలిసి రాజకీయ చర్య అనేది ఎట్లా బీఆర్ఎస్ చెప్తూ ఉంది? సింపుల్ ఏం లేదండి. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గురించి మాట్లాడి, గుజరాత్ మోడల్ అంటే హీ డిఫైన్డ్ హిమ్సెల్ఫ్, చెప్పిండు స్వయంగా పబ్లిక్ మీటింగ్లోనే రేవంత్ రెడ్డి గారు. ఏమని, గుజరాత్ మోడల్ అంటే ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాల్చి చంపడమా? గుజరాత్ మోడల్ అంటే పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులని బెదిరించి గుజరాత్కు తీసుకుపోవటమా? గుజరాత్ మోడల్ అంటే ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు అడిగినటువంటి వాళ్ళని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి వాళ్ళని మోసం చేయటమా? గుజరాత్ మోడల్ అంటే రైతులని రాజులు చేస్తున్నటువంటి వాళ్ళు, అదే రైతులు చట్టాల కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే వాళ్ళని ఉసురు పోసుకోవటమా? ఈ గుజరాత్ మోడలా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు సరిగ్గా 10 రోజులకే మళ్ళీ మాట మార్చి బహిరంగంగా ఆయన ఉన్న వేదిక మీదనే, నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి వేదిక మీదనే, మీ గుజరాత్ మోడల్ తరహాలో మా తెలంగాణను అభివృద్ధి చేసుకోవటానికి నాకు సహకరించాలి అని చెప్పేసి మరి బడే బాయ్ అని చెప్పేసి బహిరంగంగా విజ్ఞప్తి చెప్పినటువంటి వాడు, కౌగులించుకున్నటువంటి వాడు. దీన్ని ఏంది, ఈ సంబంధం ఏంది? అదే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ఏఐసిసి ఇప్పటికంతా ఊడిపడిగింది. గుజరాత్ మోడల్ ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటిది, దేశంలో ఒక మచ్చ తెచ్చినటువంటిది, ఒక విచ్ఛిన్న రాజకీయాలకి, ఒక విద్వేష రాజకీయాలకి ప్రజల ఉసురు పోసుకునేటటువంటి గుజరాత్ అని చెప్పేసి ఇప్పటికీ ఒక రాంగ్ మోడల్ కింద మాట్లాడుతుంటారు. అసలు మోడీ దుర్మార్గుడు అని ప్రజల వ్యతిరేక అని చెప్పేసి చెప్పడానికి, ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని చెప్పడానికే గుజరాత్ ఉదాహరణగా ఈ రోజు వరకు మాట్లాడుతుంటుంది అది కాంగ్రెస్ పార్టీ. ఈయన మాత్రం గుజరాత్ మోడల్లో నేను అభివృద్ధి చేసుకుంటా అంటాడు. అంటే దీని అర్థం ఏంది? ఎక్కడో సంథింగ్, ఇక్కడ ఏంటంటే కేవలం తెలంగాణలో నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణలో ప్రజలకు ఒక బలమైన రాజకీయ శక్తిగా, రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని, కేసీఆర్ గారి ప్రతిష్టని దెబ్బతీయటం ద్వారా ఇక్కడ తెలంగాణలో మళ్ళీ ఈ పార్టీని లేకుండా
చేసుకొని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇది హైదరాబాదు ఇవాళ ఎందుకు అంటే హైదరాబాద్ అనేది ఇవాళ గడిచిన 10 ఏళ్లలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా బలమైన సామాజిక శక్తిగా ఇవాళ ప్రపంచ చిత్రపటంలోకి ఎదిగినటువంటి సందర్భాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఓకే. అందుకే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి హైదరాబాద్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి 2 జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి కుట్ర, దుర్మార్గమైనటువంటి కుట్ర. అటు వాళ్లకు కావాలి హైదరాబాదు, వీళ్ళకు కావాలి. ఆ కావాలి అంటే హైదరాబాద్ని విచ్ఛిన్నం చేయాలంటే, హైదరాబాద్ తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే కావాల్సింది ఏంటంటే ఇక్కడ బలంగా తెలంగాణకు గుండెకాయలాగా ఉన్నటువంటి హైదరాబాద్ని వాళ్ళ నుంచి తెలంగాణకే ప్రజల కోసం ఉండాలంటే నిలువరిస్తున్నది ఎవరంటే కేసీఆర్ గారు. దాన్ని నిలువరించి ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని దెబ్బతీయగలిగితే తప్ప హైదరాబాద్ని తెలంగాణనే హస్తగతం చేసుకోలేమన్నటువంటి పెత్తనం చేయలేమన్నటువంటి స్థైర్యం దెబ్బతీసి దానికి అనుకోకుండా ఉన్న కొంత పార్టీ ఏమరపాటుగా వ్యవహరించడం వల్ల జరిగినటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పుని ఆసరాగా తీసుకొని ఇవన్నీ కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తూనే ఉన్నాయి. అందుకే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వరకేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, మళ్ళీ ఆ కుట్ర చేసింది కూడా ఇద్దరే, ఆ దుష్ప్రచారం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి చేసినటువంటి, వేరువేరుగా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు వేరువేరుగా రాజకీయం చేసినట్టుగా కనిపించినప్పటికీ కూడా తెలంగాణ విషయంలో వేరువేరుగా మాట్లాడినప్పటికీ కూడా ఇద్దరు ఒకటే, ఇద్దరి కార్యాచరణ ఒకటే. ఈ తెలంగాణ రాజకీయ చిత్రపటంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు అనేటువంటి వాళ్ళని లేకుండా చేయాలి. అది బయటపడింది కూడా కదా. రేవంత్ రెడ్డి గారు ఏంది, ఎక్కడ కూడా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారు తెలంగాణ అని చెప్పేసి తనకు తాను దాచుకోలేకపోయినాడు, బహిరంగ దాచుకోలేకపోయాడు. ఇవన్నీ కూడా అవే. కానీ ఒకటి మాత్రం నిజం, తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ ఆనవాళ్లను కానీ కేసీఆర్ యొక్క ముద్రను కానీ తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ముఖ చిత్రం మీద తొలగిస్తాము, లేకుండా చేస్తామనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం మీద. లలితారెడ్డి గారు, ఈ కేసులో, ఢిల్లీ కేసులో మొదటి నుంచి ఈడీ వ్యవహరించిన తీరు, తర్వాత విచారణకి కవిత గారు సహకరించిన తీరు, అదంతా ఎట్లా ఉంది? ఇప్పటిదాకా అసలు ఎఫ్ఐఆర్లో పేరే లేకున్నా అక్కడ స్టార్ట్ అయినటువంటి కేసు విచారణ పేరుతో ఏమి ఆధారాలు సేకరించగలిగింది? ఏమి ఆధారాలు, ఏమి సాక్ష్యాలు అట్లీస్ట్ ఈడీ ఏమైనా చూపించగలిగిందా? ఏం లేదు. యాక్చువల్గా చూస్తే కంప్లైంట్లో తన పేరు లేదు, ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు. తర్వాత వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్లో ఏంటంటే కవిత గారు సెల్ ఫోన్స్ని ధ్వంసం చేశారని ఒక పాయింట్ రాశారు. రాసి ఆ ఇష్యూ మీదనే తనకి నోటీస్ ఇవ్వడం కానీ, మళ్ళీ ఢిల్లీకి తనని పిలవడం కానీ అలాంటివన్నీ చేశారు. సో ఫైనలీ తన దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్నిటిని కూడా కవిత గారు స్వాధీనం చేశారు. లాస్ట్ ఇయర్ అందరం చూసాం మనం అది. సో స్వాధీనం చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిన ప్రకారము తను ధ్వంసం చేశారు, ఆధారాలన్నీ మటుమాయం చేశారు అనేది అది రాంగ్ అని తేలిపోయింది. అంటే అట్టర్లీ వాళ్ళ ఓన్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా ప్రూవ్ అయిపోయింది. సో వాళ్ళు ఏదైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయి ఫెయిల్ అయినప్పుడు సబ్సిక్వెంట్గా వాళ్ళు ఎలాంటి అలిగేషన్స్ అసలు ఏం ప్రూవ్ అయినది కూడా ఏం చెప్పట్లేదు. ఓకే, దేర్ ఆఫ్టర్ దే హ్యావ్ రిసీవ్డ్ ఈ 10 సెల్ ఫోన్స్ని వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో ఎలాంటి డాటా వచ్చింది. మీన్ వైల్ ఏంటి అంటే 161 కింద విమెన్ని తన ఇంట్లోనే విచారణ చేయాలి, అలా పిలవద్దు, అండ్ ఆఫ్టర్ సన్సెట్ తర్వాత కూడా ఇలా విచారణ చేస్తున్నారని మనం సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అపియర్ అయ్యారు. కేసు ఆల్మోస్ట్ 1 year నుంచి కోర్టులో నడుస్తున్న సమయంలో అట్లీస్ట్ మరి మాకు ఈ ఆధారాలు లభించాయని వాళ్ళు కౌంటర్లో వేయాల్సింది. సో అలా వేయలేదు. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, కోర్టుకనే ఇవ్వాల్సింది. సో అలాంటిది ఏం జరగలేదు. అలా ఏం జరగకుండా సడన్గా నిన్న వచ్చి ఇలాంటి ఇల్లీగాలిటీ కమిట్ చేశారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు దొరక్కపోయినా కూడా ఇందాక మీరు చెప్పినట్టు యాక్చువల్ నిన్న మనం డిస్కస్ చేసినాం సాయంత్రం, అంటే వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే అరెస్ట్ చేశామని ఈడీ చెప్తుంది. ఓన్లీ హియర్సే విట్నెస్. యాక్చువల్గా ఏమంటారంటే అక్కడ ఎవరైతే వాళ్ళు అరెస్ట్ చేశారో, ఇంతకుముందు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ ఉన్న వాళ్ళు, వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు కవిత గారి పేరు చెప్పారంటారు. సో డైరెక్ట్గా వాళ్ళకి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి క్లూ కానీ తన మీద లేదు. సో వాళ్ళ ఆధీనంలో ఉన్న పర్సన్ అలా చెప్పారని చెప్తున్నారు, కానీ రియల్గా వాళ్ళు చెప్పారా, వీళ్ళు బెదిరిస్తే చెప్పారా, లేకపోతే ఏదైనా దేనికైనా లొంగి వాళ్ళు చెప్పారా అనేది తెలియదు. సో డైరెక్ట్ విట్నెస్ అనేది లేదు, ఎవిడెన్స్ లేదు, ఎలాంటి స్టేట్మెంట్ కానీ
కానీ తన ట్రాన్సాక్షన్స్ కానీ ఏది ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళు. ఓన్లీ బేసింగ్ ఆన్ హియర్సే విట్నెస్ మీద ఇలాంటి యాక్ట్ చేయడం అనేది వితౌట్ దట్ టు టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్ అనేది ఇట్స్ వెరీ ఇల్లీగల్. కవిత అక్రమ అరెస్ట్ అంటూ పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇది ముమ్మాటికి బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి ఆడిన రాజకీయ డ్రామాలో భాగం మాత్రమే. తమను మానసికంగా రాజకీయంగా వేధించేందుకు బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి చేస్తున్నటువంటి రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఇవాళ ధర్నాలకు దిగింది. రైట్ శ్రీధర్ గారు, విపక్షాలపైన బీజేపీ ఈడీ అస్త్రం ఎవరైతే వాళ్ళ దారికి రారో వాళ్ళ దారికి తెచ్చుకునేందుకు దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి ఆరోపణ. చాలామంది దీంట్లో అంతకుముందు రకరకాలుగా కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసులు మొత్తం మాయమవుతాయి, అంత ఎప్పుడు ఒక చర్చ జరుగుతుంటుంది. కానీ ఎగ్జాక్ట్గా అసలు ఢిల్లీ ఈ మద్యం కేసు అనేది ఏంటి, దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, ఏమీ లేవు, ఆ కేసు ఏంటి, ఎగ్జాక్ట్గా కేసు మీరు మొదటి నుంచి ఎట్లా మీరు ఫాలో అవుతున్నారు? ప్రధానంగా మద్యం కేసు కేవలం 100 కోట్ల ఆరోపణల మీద చుట్టిరుతుంది. ఇది 1000 కోట్లు 1,00,000 కోట్ల కుంభకోణాలు దేశాన్ని అతలాకుతలం చేసేది కాదు. ఒకటి, ఆ కేసు పరిధి కూడా ఢిల్లీ వరకే. ఇది కూడా దీనికి శ్రీకారం చుట్టింది ఎవరంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. మోడీ గారి గవర్నమెంట్లో గవర్నర్లు ఎట్లుంటారో మనం చూస్తున్నాం, తెలంగాణలోని రాష్ట్రం దేశం అంతా చూస్తోంది. ఆయన లేఖ రాశాడు, ఏదో కుంభకోణం జరిగింది, దాన్ని ఆధారంగా చేసుకొని ఇక అల్లుకుంటూ వెళ్ళిన ఈడీ. కారణం ఏమిటి అంటే అక్కడ రాజకీయ కారణం, అక్కడ కూడా నేపథ్యం రాజకీయం. ఢిల్లీలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కొరకరని కొయ్యలా తయారైంది, భారతీయ జనతా పార్టీ. అది దేశ రాజధాని, కానీ ఈనాటికి గుప్పిట్లోకి రాలేదు. ఎన్ని కష్టాలు పడ్డా ఎంత చేసినా రావట్లేదు. అపారమైన ప్రజల బలం విశ్వాసం కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. దాన్ని భగ్నం చేయాలంటే ఇది ఒక ఆధారం దొరికింది, అది పాలసీ. పాలసీ అంటే ఇందాక రవి గారు చెప్పినట్టుగా 2 రకాలుగా, ప్రభుత్వమే అమ్మకాలు నిర్వహించడం ఒకటైతే, ప్రభుత్వం వేలంపాట పెట్టేసి ప్రైవేటు వ్యవస్థలు వ్యక్తులు అమ్ముకోవడం ఒక పద్ధతి. ఆ పాలసీ ప్రభుత్వం మార్చుకుంది. ఆ మార్చుకున్న పాలసీ ఎవరికో లబ్ధి జరిగిందనే అనుమానంతో గవర్నర్ లేఖ రాయడం ఇవాళకి అనుమానాలే. ఎందుకంటున్నా అనుమానం అంటే కేవలం కవిత గారి అరెస్ట్ అనేది ఏవో ఆధారాలు, డబ్బు సంచులు, ఇంకేమో దొరికాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కాదు. అప్రూవర్స్గా మారిన వాళ్ళు చెప్పిన ఆధారంగానే ఇదంతా నడిపిస్తున్నారు. అప్రూవర్స్ ఎప్పుడవుతారు? సాధారణంగా దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన తర్వాత బెదిరిస్తారని ఎందుకంటున్నానంటే సిసోడియా గారు స్పష్టంగా చెప్పారు, నేను లొంగిపోతే, నేను అప్రూవర్గా మారితే నన్ను ఢిల్లీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, అందుకు నేను అంగీకరించలేదని చెప్పారు. సరే, అప్రూవర్గా మారిపోతారు కొందరు, భయానికో భక్తికో వాళ్ళ వ్యాపారాలు మారిపోతారు. అట్లా మారిపోయిన వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్కు ఉండే శాంటిటీ విలువ ఎంతవరకు అనేది ఇక్కడ ఆలోచించాలి ప్రధానంగా. ఇంతవరకు కూడా అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ మీదే ఇదంతా తతంగా నడిపిస్తున్నారు తప్ప ఇంకేమీ కాదు. ఒక సందర్భంలో ఒక ఏడాది కిందట రావు సెవెంజీ కోర్టు సూటిగా ప్రశ్నించింది, మీరు ఇంత కుంభకోణం అంటున్నారు, ఇంతవరకు మీరు చూపించింది లక్షల్లోనే ఉంది, ఇంతకు మించి ఏ ఆధారాలు చూపించలేకపోతున్నారు, అసలు ఏంటి కుంభకోణం ఏంటి అని ప్రశ్నించింది సూటిగా. కాబట్టి ఏంటంటే రాజకీయ ప్రేరేపిత చర్యగా దీన్ని భావిస్తున్నాం కాబట్టి ఇది సాగుగా తీసుకుని ఇక్కడ ఇంతకు ఇంకో చర్చ కూడా వచ్చింది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ 2 ములాఖత్ అంటే ఒకటి చెప్పి ముగిస్తాను. ఇప్పుడు గమనించండి, రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల చైర్మన్ల మార్పులు చేర్పులు మీరు గమనిస్తే బహిరంగంగా నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒక్కటై ఆయా కార్పొరేషన్లను మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటుంది. మరి అట్లా ఎన్నికైన వాళ్ళంతా గుర్తుల మీద ఎన్నికైన వాళ్ళే, గుర్తులు లేకుండా ఎన్నికైన వాళ్ళు కాదు. గుర్తుల మీద ఎన్నికైన వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి స్థానిక సంస్థల్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారి మూలాలు ఆర్ఎస్ఎస్ మూలాలు అందరికీ తెలుసు. ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నాడు. ఆయన గురువు, రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీజేపీతో ములాఖతై ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చూస్తే
తెలంగాణ మీద ప్రత్యేకించి కేసీఆర్ గారి మీద ఏదో కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బతీయడమే బీజేపీ లక్ష్యం. కాషాయ కండువా కప్పుకోగానే కేసులన్నీ మాయం. మొత్తం కేసుల్లో 95% ప్రతిపక్ష నాయకులపైనే ఈ కేసులన్నీ జరుగుతూ ఉంటాయి. దీంట్లో నేరారోపణలు రుజువైన కేసులు కేవలం 0.5% కంటే చాలా తక్కువ. దాంతోపాటు బీజేపీలో చేరకముందు కేసులు ఉంటాయి, చేరిన తర్వాత కేసులు మాయమవుతాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కథనం కూడా మనం చూడొచ్చు. రైట్, రవికుమార్ గారు ఇందాక వారు చెప్పినట్టుగా అసలు కేసు ఏంటి, కేసు ఎట్లా ముందుకెళ్ళింది, దాంట్లో ఏమీ లేవు, ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఎటువంటి పెద్దగా అన్నట్టుగా దేశాన్ని అతలాకుతలం చేసేటువంటి కుంభకోణాలు లేవు. కానీ ఎందుకు దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళింది ఈడీ అనేది ఒక ప్రశ్న. వేరే ఇంకేం లేదండి. ఈడీ అసలు నిజంగా కేవలం ఈడీ అనేది దీంట్లో ప్రేక్షక పాత్ర. ఏం చేయమంటే అది చేస్తున్నది అంతే. ఈడీ అనేది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్తే అది చేస్తున్నారు. కేవలం రాజకీయం కోసం చేసినటువంటిది. ఈ ఒక్క కేసులోనే కాదు, ఈ 10 ఏళ్లలో, ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 5,000 ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ 5,900 కేసులు పెట్టింది. ఆ 5,900 కేసులలో 95% కేసెస్ ఓన్లీ రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీదనే పెట్టినటువంటి కేసులు. వాటిలో ప్రూవ్ అయ్యింది ఏంటంటే ఇప్పటికీ జస్ట్ 0.42%, అంటే 0.5 కూడా కాదు, 0.5 కూడా జస్ట్ 0.42%. అంటే దాని వెనక ఎంత పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవాలి. పబ్లిక్ లో డ్యామేజ్ కేవలం అంతే. అంటే ఈలోగా ఏంటంటే వాళ్ళని ఈ కేసులు పెట్టి సోదాలని విచారణ అని ఆ పేరు మీద ఈ పేరు మీద సోషల్గా వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ఇమేజ్ని కానీ మిగతాని డ్యామేజ్ చేయటము, ఆ డ్యామేజ్ అయితే భయపడ్డటువంటి వాళ్ళకు తలొక్కటము. సింపుల్. ఇప్పుడు శ్రీధర్ గారు ఇప్పుడే చెప్పారు, ఈ కేసుకు కూడా కారణం ఎవరు? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. ఆయనని ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఢిల్లీకి ఎందుకు, దేశం మొత్తం మీద మాకు ఎదురు లేదని చెప్పేసి ఎంత అయిపోయినా కూడా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇంకా పక్క రాష్ట్రాలకు కూడా ఇవాళ విస్తరించిండు ఆయన. రేపు ఎప్పటికైనా కూడా మాకు ఈయనతోటి థ్రెట్ ఉందన్నటువంటి రాజకీయం గ్రహించినటువంటి వాళ్ళు ఆయన పార్టీని దెబ్బతీయడం కోసం ముఖ్యమంత్రి నేను చేస్తామంటే ఆయన అంగీకరించలేదు. కాబట్టి ఇది బయటకు వచ్చింది. దాని చుట్టూ అల్లినటువంటి కథ ఇది. ఇక్కడ ప్రభుత్వానికి ఆర్థికంగా కానీ లేకపోతే ప్రజలకు కానీ ఈ కేసులో ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ నష్టం జరిగినట్టుగా ఇప్పటికి కూడా ఈడీ ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. మొత్తంగా 100 కోట్ల వ్యవహారం. ఇవాళ మీకు ప్రజల ఆస్తి మీద, ప్రజల సంపద మీద బీజేపీ పార్టీకి అంత ప్రేమ ఉంటే ఈ దేశాన్ని బ్యాంకింగ్ రంగ వ్యవస్థని లూటీ చేసినటువంటి 100 మంది మీ తాబేదారులకి 15 లక్షల కోట్ల ప్రజల సొమ్ముని ఉత్తగా మీరు రద్దు చేసినటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పినటువంటి వాళ్ళు మీరా ఈ దేశానికి చెప్పేది ఒకటి. ఎందుకంటే దీనికి ఉదాహరణగా రాజకీయంగానే ఒక మనీష్ సిసోడియా ఒక ఉదాహరణ ఒకటైతే, ఎవరు ఎదిరించినటువంటి అంగీకరించినటువంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అయితే, వీళ్లకు కేసులకు భయపడినటువంటి వాళ్ళు వాళ్ళ నారాయణ రానే ఉన్నాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆయనని బెదిరిస్తే ఈడీ కేసులు చేస్తే ఏం చేసిండు, వెంటనే వీళ్ళు చెప్పినట్టుగా ఏం చేసిండు, వచ్చి ఆయన ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక్క నిమిషం బయటకు వచ్చేసి సొంత వీళ్ళకు అనుబంధం ఒక పార్టీ పెడితే ఆయన కేంద్ర మంత్రిని చేస్తారు. ఆ తర్వాత ఆయన పార్టీలోనే చేరారు. తర్వాత అదే హిమంత్ విశ్వశర్మ ఆయన అస్సాం నాయకుడు, ఆయనని ఈడీకి సిబిఐ శారదా కుంభకోణం కేసులో పెడితే వెంటనే ఆయన పోయి ఏం చేసినట్టు వీళ్ళ పార్టీలో చేరితే ఏకంగా అన్నీ పోయినాయి, విచారణ పోయినాయి, కేసులన్నీ పోయినాయి. ఇవాళ అస్సాంకే ముఖ్యమంత్రి చేసింది పార్టీ. అట్లాగే మన తెలుగు రాజకీయాల్లో వచ్చేసరికి మన అందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరి గారిని కేసుల్లో అదేది ఈడీ పోయింది, సిబిఐ పోయింది. వెంటనే డేటు 2019 జూన్ 2వ తారీఖు నాడు సిబిఐ ఇంటికి పోయి సోదాలు చేసింది. ఆయన 20వ తారీఖు నాడు జూన్ 20వ తారీఖు నాడు ఢిల్లీకి పోయి బీజేపీ పార్టీలో చేరాడు. ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా బరాహుల్ మాఫ్ ఆ పార్టీ గొప్ప నాయకుడుగా తిరుగుతానేమో అయిపోయింది. ఏమైంది? 2 సీఎం రమేష్ ఇవాళ ఆయన మీద కూడా ఈడీ సిబిఐ అవన్నీ కూడా తిరిగారు. ఇవాళ కేసులు మాఫ్. అంటే ఒక్కటేంటంటే
ఎవరినైతే కేవలం లొంగ తీసుకోవటానికి వాడుకొని వెనక్కి తీసి వాళ్ళు లొంగకపోతే వేధించేటట్టు ఇవాళ సేమ్ జరుగుతున్నటువంటిది అది. అసలు స్కామ్ ఎక్కడ ఉంది, ఎటువంటి ఆధారం లేకుండా దర్యాప్తు ఏమిటి అనేది ఢిల్లీ హైకోర్టు ముందుగానే అప్పట్లోనే ప్రశ్నించింది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో నిజంగా అలాంటి స్కామ్ ఏమన్నా ఉంటే, స్కామ్ అలా జరిగి ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మోర్ దెన్ 1.5 year టైం దొరికింది. ఇప్పుడు ఈ సినారియో ఏదైతే స్టెప్ బై స్టెప్ అన్నీ చూస్తున్నామో, మనీష్ సిసోడియా గారిని తీసుకున్నారు, అలాగే ఇంకో కొంతమందిని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు స్టిల్ దే ఆర్ ఇన్ కస్టడీ ఓన్లీ. సో ఇలాంటి అన్నీ జరుగుతున్నా కూడా రియల్గా అలాంటి స్కీమ్ అంటే నేనైతే యాక్చువల్గా ఇట్ వాజ్ ఎ స్కీమ్. ఆ స్కీమ్ని స్కామ్ కింద ఎందుకు కన్వర్ట్ చేశారు? రియల్గా ఒకవేళ నిజంగా అలాంటి ఏదైనా స్కామ్ జరిగి ఉంటే ఇప్పటి వరకు ఏం ఆధారాలు వచ్చాయి, ఎన్ని కోట్లు, ఇప్పుడు 100 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు. సో ఎన్ని 100 కోట్లు వాళ్ళు ఇప్పటి వరకు రికవరీ చేశారు? వాట్ దే హ్యావ్ డన్ ఆన్ దేర్ పార్ట్, అంతే కదా. సో న్యాచురల్లీ ఏదైతే స్కామ్ జరిగింది అనగానే ఆ రికవరీ చూపించాలి. ఏం రికవరీ చూపించారు? ఇప్పటి వరకు దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అట్లీస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి, చేయలేకపోయారు. సో నేనేమంటున్నానంటే అసలు అది స్కామే కాదు, ఏదో స్కీమ్ని స్కామ్ లాగా వాళ్ళు చేయడం తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. ఓన్లీ హియర్స్ ఏ విట్నెస్. వాళ్ళ ఆధీనంలో ఉన్న వాళ్ళని అప్రూవర్స్గా మార్చి వాట్ ఎవర్ ఏం చేశారు. సో దాని మీద బేసింగ్ ఆన్ దట్ ఇదంతా నడుస్తుంది. కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. దాంతోపాటుగా 10 ఏళ్ల పాలనలో విపక్షాలపైన కేంద్రం ఎటువంటి ఈడీని కావచ్చు, దర్యాప్తు సంస్థలను కావచ్చు ఉపయోగించి ఎట్లా వ్యవహరించిందనేది కొన్ని పాయింట్స్ మనం చూడొచ్చు. ఇక్కడ పత్రికల్లో వచ్చినాయి. పిఎంఎల్ఏ తదితర సెక్షన్ల కింద ఈడీ పెట్టిన కేసులు 5,906 అయితే ప్రతిపక్ష నాయకులపై నమోదు చేసిన కేసులు 5,150. దాంట్లో మొత్తం ప్రతిపక్షాల మీద పెట్టినవి. శిక్ష పడ్డవారు రుజువైన కేసులు కేవలం 24 మాత్రమే. 10 ఏళ్లలో సిబిఐ కేసులు 124, ప్రతిపక్ష నాయకులపై దాంట్లో నమోదు 118. అటు 124లో 118 మొత్తం ప్రతిపక్షాల నాయకులే. ఇట్లా కేవలం ప్రతిపక్షాలని టార్గెట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఈ విధంగా ఇష్టారీతిన ఉపయోగించుకుంటుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైట్ శ్రీధర్ గారు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంక మిగిలిన వాటిలో చేసే ఆరోపణ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, లేదా బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అనేది. బట్ ఇవాళ ఏమైంది? అది ఆ ప్రచారం అదొక ఎత్తుగడలో భాగంగా చేశారు. ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి వైపు ఉన్న కొంతమంది శ్రేణుల్ని పక్కకు తప్పించే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి అంటగా ప్రయత్నం చేశారు. అది రాజకీయ కుట్ర జరిగింది. ఆ గోబెల్స్ ప్రచారం అంటాం కదా, ఆ పద్ధతిలో చాలా లోతులోకి తీసుకుపోగలిగారు. కొంతమేరకు విజయం సాధించారు, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే బీఆర్ఎస్ మీద కొన్ని అనుమానాలు రేకెత్తించాయి. అందులో భాగంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ వీళ్ళే జడ్జీలు అయినట్టు మాట్లాడుతున్నారు. అది ఒక కొత్త వింత. కవిత జైలుకు పోతుంది, అది చెప్పాల్సిన జడ్జి చెప్పాలి, ఏదో న్యాయస్థానాలు. అవును కదా. కానీ వీళ్ళే నాయకులు, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా మొదటి నుంచి ఎప్పటి నుంచో అంటే ఇది వెల్ ప్రిపేర్డ్ ప్రీ ప్లాన్డ్ కేసు ఇది. లేకపోతే వాళ్ళంతా ధీమాగా ఎందుకు చెప్తారు? ఏదో చూద్దాము, జరుగుతుంది, దర్యాప్తు చేస్తుంది, ఏమవుతుందో న్యాయస్థానాలు తెలుస్తాయని చెప్పాలి. కానీ ధీమాగా ఎక్కడ కూడా ఆ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ విచిత్రం ఏంటంటే ఒకసారి నవ్వొస్తుంటుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏకంగా రాహుల్ గాంధీని 54 గంటలు విచారించింది ఈడీ. అక్కడ మీ అధినాయకులనేమో ఈడీ వేధిస్తూ ఉంటే ఇక్కడ మీరు జబ్బలు దరుచుకుంటున్నారు, చంకలు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది ఎక్కడ మీతో అర్థం కావట్లేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ మన తెలంగాణలో ఒకవైపు అయితే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ వేరే విధంగా ఉంది. వాళ్ళు కట్టర్ బీజేపీ వ్యతిరేక పార్టీలుగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాలు. కానీ తెలంగాణలో మాత్రం విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక షాడో పార్టీ లాగా కాంగ్రెస్, లేదా కాంగ్రెస్ పార్టీకి షాడో పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ వ్యవహరిస్తుంది. కాబట్టి మీరు గమనించండి, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ టార్గెట్ చేయాల్సింది భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ని. కానీ ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ని టార్గెట్ చేశాయి అన్ని ఉపన్యాసాల్లో. ఎక్కడ కూడా బీఆర్ఎస్ని పక్కన పెట్టేసి పరస్పరం విమర్శించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఏంటంటే రెండు పార్టీలు పరోక్షంగా కుమ్ముక్కై ఇక్కడ ఒక ప్రాంతీయ అస్తిత్వ శక్తిని, రేపు దేశాన్ని మార్చగలిగే ఒక దిశానిర్దేశం చేయగలిగే ఒక విజన్ ఉన్న వ్యక్తిని కార్నర్ చేసి కష్టాల పాలు చేసి లేకుండా చేయాలనే ఒక కుట్రతో రెండు జాతీయ పార్టీలు ఏకమై చేస్తున్న నాటకంగా దీన్ని భావించాల్సి. లలితారెడ్డి గారు, ఈడీ స్పష్టంగా సుప్రీంకోర్టుకు చెప్పి ఉంది, మేము అరెస్ట్ చేయబోము, కేవలం దాని ప్రొసీజర్ అంటే విచారణ, దర్యాప్తు అవన్నీ చేస్తామని.
ఇవాళ తాను ఇచ్చిన మాట తానే ఉల్లంఘించి ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈడీ పైన ఎట్లా ప్రశ్నించే అవకాశం ఉంటుంది? తప్పకుండా. యాక్చువల్గా వీళ్ళు ఓవరాల్ ఈ సినారియో చూస్తే వాళ్ళు 4 ఇల్లీగాలిటీస్ కమిట్ చేశారు ఏదైతే ఈడీ ఉందో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమనేసి. సో తీసుకోమన్నప్పుడు న్యాచురలీ అరెస్ట్ ఆల్సో ఈజ్ ఏమంటారు కోయర్సివ్ స్టెప్పే. సో అలా చేయనని చెప్పిన తర్వాత తీసుకున్నారు. ఇంకొకటి ఏదైతే ఉందో పిఎంఎల్ఏ 3 and Section 3 and 4 ఆఫ్ యాక్ట్ పెట్టారు. సో దాని ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ 3 to 7 years విత్ ఇన్ పనిష్మెంటే. సో అలా ఉన్నప్పుడు ఒకవేళ ప్రూవ్ అయితే ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు 3 to 7 years వరకు. సో దాంట్లో 41 నోటీసే ఇవ్వాలి. సో ఆ 41 నోటీస్ కూడా ఉల్లంఘించేసి వాట్ దే హ్యావ్ డన్, దే అరెస్టెడ్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్టేకింగ్ని ఆనర్ చేయలేదు, 41 నోటీస్ ఇవ్వలేదు. అండ్ ఇంకొక థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆఫ్టర్ సన్సెట్ తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే దెర్ ఈస్ నో ట్రాన్సిట్ వారెంట్. ఒకవేళ పర్టికులర్గా వేరే స్టేట్కి సంబంధించిన ఒక పర్సన్ని నిందితుడి అనుకొని ఒకవేళ వాళ్ళు తీసుకెళ్లాలనుకుంటే ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి, ప్లస్ లోకల్ మెజిస్ట్రేట్ ముందు వాళ్ళని హాజరుపరచాలి. సో ఆఫ్టర్ డ్యూ పర్మిషన్ ఆఫ్ ది లోకల్ మెజిస్ట్రేటే వాళ్ళని తీసుకెళ్ళాలి. సో ఈ 4 ఇల్లీగాలిటీస్ని వాళ్ళు కమిట్ చేశారు. సో న్యాచురలీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. ఇది నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టే అనేసి నేను భావిస్తాను. రైట్ రవికుమార్ గారు, చివరిగా న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా న్యాయ వ్యవస్థలో గెలుస్తాం, న్యాయ వ్యవస్థలో నిజాయితీగా క్లీన్గా బయటకు వస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దాంతోపాటుగా ప్రజల్లో కూడా ప్రజా విశ్వాసం కూడా చూరగొంటామంటుంది. న్యాయ వ్యవస్థలో ప్రజలలో ఎట్లా మీరు ముందుకెళ్ళబోతున్నారు, దానికి ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎట్లా తీసుకోబోతున్నారు? ఒకటే సింపుల్ ఫైనల్గా చెప్పండి. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండే అంతిమంగా ఎన్ని జరిగినా అంతిమంగా ఒకటి న్యాయ వ్యవస్థలో వచ్చేటటువంటిది, లేదా ఇంకా న్యాయ వ్యవస్థను మించింది కూడా ఏంటంటే ప్రజా తీర్పు అంతిమంగా పాలిటిక్స్. ఈ రెండు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగానే 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన కోసము, రాష్ట్ర సాధన క్రమంలో తెలంగాణకు జరిగినటువంటి ప్రొటెక్షన్స్ ఎట్లా వైలేషన్ జరిగింది, మిగతాది ఏంది ఇది అదేంటిది అప్పుడు అటు రాజ్యాంగ న్యాయ వ్యవస్థల్ని న్యాయ పోరాటం చేసింది. న్యాయ పోరాటంతో పాటు జమిలీగా సైమల్టేనియస్గా ప్రజల్ని చైతన్యం ప్రజా పోరాటం చేసింది ప్రజల కోసం. అట్లనే ఇవాళ నిలబడినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అటువంటి మొత్తము రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అనేది ఎదురులేని శక్తిగా నిలబడింది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ గారిని మళ్ళొకసారి నైతికంగా దెబ్బతీయటం కోసం, న్యాయంగా లేకపోతే ప్రజల్లో కానీ ఇంకోటి కాదు ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం ఇద్దరు కూడా ఈ సమాధానం దొరికింది కదా. మేము ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం ఆ విమర్శని దాని ఆ ప్రజలు కిందాక సోదరులు శ్రీధర్ గారు చెప్పినట్టుగా కూడా ప్రజల్లో ఆ నమ్మకం ఒక అనుమానం రేకెత్తే విధంగా రెండు పార్టీలు కూడబలుక్కొని, ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి బలమైన పునాదుల్ని, ఒక ఎమోషనల్ బాండేజ్ని వీళ్ళు దెబ్బతీసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఎమోషనల్ బాండేజ్ని దెబ్బతీయటం కోసం వాడినటువంటి కుట్రపూరితమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులతోటి ఇవాళ వాటితో అందులో భాగంగానే బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పేసి ఒకటి బీజేపీ అట్లనే అనుమానం వచ్చేటట్టుగా ప్రవర్తించింది. ఆ బీజేపీ ప్రవర్తనకు బలం చేకూరేట విధంగా కాంగ్రెస్ ఆరోపణలు ఇవన్నీ కూడా కూడబలుకొని చేసినట్టుంటే వాటన్నిటికీ వాళ్ళ సమాధానం దొరికింది ప్రజలు. ఎందుకు అంటే తెలంగాణ అంతిమంగా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ రాజకీయ సామాజిక సాంస్కృతిక అస్తిత్వానికి ఒక పతాకంగా ఉన్నటువంటి ఇన్నేళ్ళుగా ఎత్తిపట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయడం ద్వారా దీని పునాదుల్ని పెగిలించేటటువంటి పని చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఒక ప్రాంతీయ అస్తిత్వం నుంచి ఎదిగి వచ్చి నిలబడినప్పటికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ అస్తిత్వాలను నిలబెట్టేందుకు ఒక మళ్ళీ బలీయమైన జాతీయ శక్తిగా రూపుదిద్దుకుంటున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి కుట్రపూరిత రాజకీయాలు ఇవన్నీ. వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి లేక కాదు, బరాబర్గా ప్రజాక్షేత్రంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాటన్నిటిని ఎదుర్కొంటుంది. కాంగ్రెసు బీజేపీ దుర్మార్గమైనటువంటి కూడబలుకున్నటువంటి రాజకీయాల్ని ఎట్లా ఎదుర్కొని దెబ్బ కొట్టాలి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ క్రమంలో ఉద్యమ ప్రస్థానంలో కూడా ఇవన్నీ కూడా దొంగ వేషాలు, నంగనాచి నాటకాలు చేసినటువంటి వాళ్ళే. వాటన్నిటిని కూడా తరిమి కొట్టి పాతర వేసి వాళ్ళ తెలంగాణ తెచ్చుకున్నాం.
ఆ తెచ్చుకున్నటువంటి తెలంగాణని మళ్ళీ వాళ్ళ పెత్తనంలోకి కబంధ హస్తాల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి ఈ దుష్ట శక్తులు చేస్తున్నటువంటి పని, తెలంగాణ వ్యతిరేక శక్తులు ఇవన్నీ చేస్తున్నటువంటి పని. ఏది ఏమైనా ఆ శక్తుల దుష్టపన్నా కానీ దాష్టికాన్ని తెలంగాణ సమాజం చైతన్యంతోనే ఎదుర్కొంటుంది. అలాంటి వాళ్ళం అందరం ఏం ఊరుకోం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, కానీ అందరం కూడా ఒక తెలంగాణ సామాజిక శక్తిగా ఎదిగొచ్చినటువంటి వాళ్ళం, వివిధ రంగాలని ప్రోధి చేసి తెలంగాణ శక్తిగా ఎదిగొచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి అందరం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి దాన్ని ఎదుర్కొంటాం. మళ్ళీ ఒక అంతిమంగా టీఆర్ఎస్ కేసీఆర్ గారే ఈ తెలంగాణ అస్తిత్వానికి ఒక బలమైన నాయకుడు అన్నటువంటి దాన్ని ఎవ్వడు చెరపలేరు అనే విషయాన్ని ఇలా కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనంగానే సాక్ష్యంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్టు కనిపిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. కేవలం తమని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని మనోధైర్యాన్ని, తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ బీజేపీ కలిసి నడిపించిన గేమ్ అనేది బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. బట్ న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది, ప్రజలపైన పూర్తి నమ్మకం ఉంది. డెఫినెట్గా న్యాయ వ్యవస్థలను, ప్రజాక్షేత్రంలోనూ మళ్ళీ నిజాయితీగా నిలబడతాం, మళ్ళీ విశ్వాసం చూరగొంటాం అనేది బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇవాళ దాంట్లో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లలితారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.